తవ్వా పనీర్ మసాలా. తవ్వా పన్నీర్ మసాలా పేరు చాలా కామెడీగా ఉందండి. ఓకే, ఆ తవ్వా పన్నీర్ మసాలా కావాల్సిన పదార్థాలు చెప్తారా? డెఫినెట్లీ, మీరు హెల్ప్ చేయాలి. తప్పకుండా, చేయక సత్తామా. తవ్వా పనీర్ మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పనీర్, టమాటోస్, పచ్చిమిర్చీలు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, చాట్ మసాలా, లవంగాలు, ఆనియన్స్, సాల్ట్, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, కారం, నల్ల యాలకులు, ఆయిల్. ఓకే, మరి చూద్దామా? చేద్దామా. ముందుగా ఉదయ్ పనీర్ తీసుకోవాలి. ఓకే, పనీర్ తీసుకుని పనీర్ ని చక్కగా స్లైసెస్ లో కట్ చేసుకోవాలి, ఇలా స్క్వేర్ పీసెస్. ఓకే, ఇష్టమైన సైజెస్ లో కట్ చేసుకోవచ్చు నీట్ గా. మనం తవా పన్నీర్ మసాలా తయారు చేస్తున్నామండి. రుచిక, మరి తవా పన్నీర్ మసాలా అంటే ఏంటి, అది ఎలా వచ్చింది, ఆ పేరు, ఆ నామకరణం ఎలా వచ్చింది, కాస్త రెసిపీ గురించి చెప్తే మన ప్రేక్షకులు మెంటల్ గా రెడీ అవుతారు. డెఫినెట్లీ. తవా అంటే ఇది, పనీర్ అంటే ఇది, మసాలా అంటే ఇప్పుడు తయారు చేస్తాము, అందుకే పేరు వచ్చింది తవా పనీర్ మసాలా. ఓకే, ఇంకా నన్ను తంతారేమనుకున్నానండి దీన్ని తీసుకోగానే, భయం వేసిందండి నాకు. సో పనీర్ పీసెస్ అరేంజ్ చేసేసాం కదా. ఒక ప్లేట్ ఇవ్వండి. ఒక ప్లేట్ లో పనీర్ పీసెస్ తీసుకుని చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కోట్ చేయాలి. ఓకే, సో ఐ థింక్ ఇది స్నాక్ ఐటమ్ అంతేనా? మసాలా వచ్చింది కాబట్టి ఇది తవా పనీర్ కాదు, మసాలా వచ్చింది కాబట్టి కర్రీ. ఓకే, తవా పనీర్ అనుకోండి, అప్పుడు స్నాక్ ఐటమ్. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ లైట్ గా స్ప్రింకిల్ చేయాలి. ధనియా పౌడర్, లైట్ గా గరం మసాలా పౌడర్, చాట్ మసాలా, స్ప్రింకిల్ చేసేసి చక్కగా మ్యారినేట్ చేయాలి. చాట్ మసాలా వేగన్ రెసిపీకి మంచి టేస్ట్ వచ్చేస్తుందండి. ఎస్, చక్కగా ఇలా మ్యారినేట్ చేయాలి. సో ఇవి మ్యారినేట్ అయ్యేంత లోపల మిక్సీ జార్ ఇవ్వండి. ఓకే, సో మిక్సీ జార్ తీసుకుని టొమాటోస్. ఓకే, టమాటా ప్యూరీ తయారు చేస్తున్నాం ఇప్పుడు మనం. ఎస్, టొమాటోస్ వేసేసి మిక్సీలో గ్రైండ్ చేయాలి. ఓకే, సో ఉదయం వచ్చేసి టొమాటో ప్యూరీని మిక్సీలో గ్రైండ్ చేస్తున్నారు. సో దీన్ని వేడి చేయలేదు కాబట్టి మనకి ప్రమాదం లేదు. అయిపోయింది ఉదయ్. అప్పుడే? ఎస్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి పొయ్యి వెలిగించి కడాయి పెట్టి కడాయి ఆయిల్ వేయాలి. సో ఆయిల్, సో ఒక పని చేద్దాం, ఇంకొక ఇచ్చి దీంట్లో తవా పెట్టి ఆయిల్ వేద్దాం. వేసేసి రెండు ఆయిల్స్ ని హీట్ చేయాలి. ఆయిల్ హీట్ అవడానికి 5 minutes టైం పడుతుంది. సో ఆయిల్ హీట్ అవడానికి 5 minutes టైం పడుతుంది కాబట్టి 5 minutes అయిపోయింది. రెండు ఆయిల్స్ హీట్ అయ్యాయి. సో ముందుగా ఈ కడాయిలో నాకు లవంగాలు ఇవ్వండి. లవంగాలు ఇద్దాం. నల్ల యాలకులు ఇవ్వండి. నల్ల యాలకులను ఇద్దాం. జర బ్రేక్ చేసేద్దాం, లేదంటే చిటపటలాడుతుంది. సో చిటపటలాడకుండా ఉండాలంటే మనం బ్రేక్ చేసి వేస్తే పటపటలాడుతున్నాయండి. నెక్స్ట్ పచ్చిమిర్చిలు ఇవ్వండి. ఆనియన్స్ ఇవ్వండి. పచ్చిమిర్చిలు వేసి ఆనియన్స్ వేసి చక్కగా ఫ్రై చేయాలి. ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి. ఇక్కడ వచ్చి ఆయిల్ హీట్ అవుతుంది. సో హీట్ అయిన ఆయిల్లో పనీర్ పీసెస్ని ఫ్రై చేద్దాం తవా మీద. సో ఉదయ్ ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి, ఇక్కడ వచ్చేసి పనీర్ ఫ్రై అవుతుంది తవా మీద. పని చేయండి, మీరు అక్కడ చూసుకోండి,
నేను ఇక్కడ చూసుకుంటాను. డెఫినెట్లీ ఉదయ్, మీరు ఇక్కడ చూసుకోవాలంటే మీకు 2 కావాలి తిప్పడానికి. అప్పు చిటపట ఆడుతుందన్నారు, కానీ తవ ఆడుతుంది చిటపట ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదా, టొమాటో ప్యూరీ ఇవ్వండి. ఓకే, టొమాటో ప్యూరీని వేద్దాం. సో నెక్స్ట్ టొమాటో ప్యూరీని వేసేసాము. సీజనింగ్ చేద్దాం ఉదయ్. ఓకే, సీజనింగ్ కోసం ఉప్పు ఇవ్వండి. సీజనింగ్ కోసం ఉప్పు, ధనియా పౌడర్ ఇవ్వండి. ధనియా పౌడర్, గరం మసాలా ఇవ్వండి. గరం మసాలా, కారం, కారం వేసి చక్కగా ఫ్రై చేద్దాం. సో దే చక్కగా ఇక్కడ గ్రేవీ కుక్ అవుతుంది. సో కొత్తిమీర ఇవ్వండి. కొత్తిమీర టేస్ట్ కోసం కొత్తిమీర వేద్దాం. కొత్తిమీర వేసేసి చక్కగా గ్రేవీని కుక్ చేయాలి. సో దే ఇక్కడ చక్కగా గ్రేవీ కుక్ అయిపోయింది. ఇక్కడ తవా పన్నీర్ కూడా చక్కగా రెడీ అయిపోయింది. ఇది సైడ్ లో పెట్టండి, అది సైడ్ లో పెట్టండి. ఎస్, నెక్స్ట్ వచ్చేసి నాకు ప్లేట్ ఇవ్వండి. సర్వింగ్ డిష్. సర్వింగ్ డిష్ తీసుకుని మీ తవా పన్నీర్ని ఇవ్వండి. ఉదయ్ తయారు చేసుకున్న తవా పన్నీర్ని ఒక సర్వింగ్ డిష్లో అరేంజ్ చేద్దాం. పన్నీర్ ఎంత క్రిస్పీగా అయిపోయిందో. చక్కగా అరేంజ్ చేసి తయారు చేసుకున్న గ్రేవీని తవా పన్నీర్ మీద వేసేసి కొత్తిమీర ఇవ్వండి ఉదయ్. కొత్తిమీర, ఎస్, కొత్తిమీరతోని గార్నిషింగ్ చేసి తవా పన్నీర్ మసాలా రెడీ అయిపోయింది. ఎలా ఉందో చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ. తవా పన్నీర్ మసాలా ఎలా ఉంది? చాలా బాగుంది రుచిగా. బాగుందా? పన్నీర్ వచ్చేసి క్రిస్పీగా ఉంది. టమాటా మనం ప్యూరీ చేసుకున్నాం కదా, అది కొంచెం పుల్ల టేస్ట్ అన్నమాట. 2 కలిపి మిక్స్ చేస్తే ఎక్సలెంట్ గా ఉంది, చాలా బాగుంది. మీరు మరొకసారి రిపీట్ చేయండి, మన ప్రేక్షకులు నోట్ చేసుకుంటారు, హ్యాపీగా ఇంట్లో చేసుకుంటారు. డెఫినెట్లీ. తవా పన్నీర్ మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చెప్తాను, చక్కగా నోట్ చేసుకోండి. డోంట్ మిస్ ఇట్. తవా పన్నీర్ మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్, టమాటోస్, పచ్చిమిర్చీలు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, చాట్ మసాలా, లవంగాలు, ఆనియన్స్, సాల్ట్, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, కారం, నల్ల యాలకులు, ఆయిల్. తవా పన్నీర్ మసాలా తయారు చేయడానికి పన్నీర్ ని క్యూబ్స్ లో కట్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, చాట్ మసాలా స్ప్రింకిల్ చేసి మ్యారినేట్ చేసి ఒక తవా మీద ఆయిల్ వేసేసి ఈ పన్నీర్ పీసెస్ ని ఫ్రై చేసి సైడ్ లో పెట్టాలి. గ్రేవీ కోసం ఒక కడాయిలో ఆయిల్ హీట్ చేసి హీట్ అవుతున్న ఆయిల్లో లవంగా, నల్ల యాలకులు వేసి ఆనియన్స్, పచ్చిమిర్చిలు వేసి ఫ్రై చేయాలి. ఫ్రై అవుతున్న ఆనియన్స్ లో టొమాటో ప్యూరీ వేసి సీజనింగ్ కోసం సాల్ట్, కారం, ధనియా పౌడర్, గరం మసాలా వేసి చక్కగా కుక్ చేయాలి. లాస్ట్ లో కొత్తిమీర వేసి గ్రేవీని సైడ్ లో పెట్టాలి. తవా పన్నీర్ మసాలా సర్వ్ చేయడానికి ఒక డిష్ తీసుకుని ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ ని అరేంజ్ చేసి పన్నీర్ పీసెస్ మీద తయారు చేసుకున్న గ్రేవీని అరేంజ్ చేసి కొత్తిమీరతో గార్నిషింగ్ చేసి సర్వ్ చేయడమే. అంతే, తవా పన్నీర్ మసాలా రెడీ.